ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. మన యొక్క స్వధర్మం ఏదైతే ఉందో ఆ స్వధర్మాన్ని ఆచరించాలి అని భగవంతుడు పూర్వశ్లోకంలో తెలియజేశారు. మన ధర్మాన్ని ఆచరణ చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వచ్చినా కూడాను అది మనకి సుఖాన్నే కలిగిస్తుంది. ఒకవేళ గనక ఈ యుద్ధంలో నీవు మరణించినట్లయితే గనక స్వర్గాన్ని చేరుకుంటావు. ఎందుకు? క్షత్రియుడి యొక్క ధర్మం యుద్ధం చేయడం. నీ ధర్మాన్ని నీవు ఆచరించావు గనక ఈ యుద్ధ రంగంలో నీకు మరణం సంభవించినట్లయితే నీవు స్వర్గాన్ని చేరుకుంటావు. స్వర్గద్వారం అనేటటువంటిది తెరుచుకొని ఉంటుంది నీకోసం ఓ అర్జున అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. మనం కూడా చాలా సార్లు ఏం చేస్తూ ఉంటాము అంటే మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటటువంటిది ఆలోచిస్తూ ఉంటాము. మన ధర్మాన్ని ఆచరించడంలో ఏం జరిగినా కూడా అది మనకి మంచి ఫలితమే అవుతుంది. యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందడం ఎలాగైతే మంచి అవుతుందో అలాగే మనకు కూడా మంచి జరుగుతుంది మన యొక్క స్వధర్మాన్ని మనం ఆచరించినప్పుడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.